హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ అన్న సలార్ 2 మూవీ నుంచి అదిరిపోయే ఫొటోస్ అయితే బయటకు వచ్చేవి. ఆ లీక్ అయిన ఫోటోలు అనమాట. ఈ లీక్ అయిన ఫోటోలు చూస్తుంటే ఎవరి ఫీజ్ అయినా మారిపోతుంది. అలాగే సలార్ 2 పార్ట్ మీద అనమాట. సలార్ పార్ట్ 2 మీద మామూలు హైప్ అయితే పెరగదు. ఇలాంటి ఫోటోలు అయితే బయటకు వచ్చేవి. ఓరి నాయన నీల్మామ అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడో ఏంటో అని నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు మనం సలార్ పార్ట్ 1లో అనమాట కాటరమ్మ ఫైట్ సీన్ అనమాట హైలైట్. ఆ మూవీకి అదొక వెన్నెముక లాంటిది. అలాంటి ఫైట్ సీన్ అనమాట అదైతే. అయితే ఈ ఫైట్ సీన్ అనమాట పార్ట్ 2లోది ఒక టనల్లో అనమాట. అయితే మన నీలమామ అయితే ఒక కత్తి తన భుజం మీద పెట్టుకొని అయితే ఆ ఫోటో అయితే ఉంది. అయితే ఇదనమాట ఈ ఫైట్ సీన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కాటరమ్మకి 1000 ఎక్కువ అయితే ఉంటుందంట. ప్రభాస్ అన్న ఊచకోత చూపిస్తాడు, రక్తపాతం అనేది అనమాట ఈ మూవీలో మనకి నీల్ మరియు మన ప్రభాస్ అన్న కాంబినేషన్లతో వస్తుంది. ఇప్పుడు అనమాట మన ప్రభాస్ అన్న రాజసా, ఫౌజీ, అలాగే స్పిరిట్ అన్నమాట, కల్కి ఇలాంటి మూవీస్తో అయితే బిజీగా ఉన్నాడు. అయితే ఈ ఫోటోలు ఎప్పుడు బయటకు వచ్చాయి. అలాగే మన నీలమామ మన ఎన్టీఆర్ అన్నతో డ్రాగన్ మూవీకి పూజ కూడా స్టార్ట్ చేసుకున్నారు. అయితే ఈ ఫోటోలు ఎక్కడ నుండి బయటకు వచ్చాయని మాత్రం చాలామంది అయితే మొత్తుకుంటున్నారు. ఏంటంటే భయ్య సలార్ పార్ట్ 2 వచ్చినప్పుడు అనమాట 20% ఆ మూవీలోంచి అన్నమాట షూట్ చేసేసారు. అయితే పార్ట్ 1 అనమాట ఏమాత్రం హైప్ ఇవ్వలేదు చెప్పాలంటే. ఎందుకంటే పార్ట్ 1 అనమాట ఉగ్ర మూవీ దాదాపు రీమేక్ అనమాట. అలాంటి రీమేక్ చేసినా సరే పార్ట్ 1 మన ప్రభాస్ అన్న వల్ల అంత పెద్ద హిట్ అయింది. ట్రైలర్ కూడా మంచిగా రిలీజ్ చేయలేదు, టీజర్ కూడా లేదు. అలాంటి విధంగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది, భారీ కలెక్షన్ వసూలు చేసింది, ఎవరు ఊహించుకోలేంత. అయితే పార్ట్ 2 కోసం అనమాట మామూలుగా అయితే ఎదురు చూడట్లేదు భయ్య, ఎప్పుడెప్పుడు వస్తుందా అని. అయితే ఈ ఫోటోలు చూసి అనమాట ఎవరి దిమ్మైనా తిరుగుతుంది. ఈ మూవీ మీద హైప్ ఇంకా పెరుగుతుంది, జయ్యి అని అలా ఉంది భయ్య. ఓరి నాయనో టనల్లో. అయితే ఈ మూవీ గురించి మనకి పార్ట్ 2 చూడాలని ఎంత ఆసక్తికరమైన విషయాలు వదిలేశాడో తెలుసా మన నీల్మామ. ఇప్పుడు తన ఫ్రెండే శత్రువుగా ఎలా మారాడు అనేది ఒకటి అనమాట. అయితే తన తండ్రిని అనమాట తన ఫ్రెండ్ నాన్న అయితే చంపేస్తాడు. అది ఎందుకు చంపేశాడు, మరి చంపిన దానికి ఈయన ఏ విధంగా రివెంజ్ తీసుకుంటాడు అనేది ఈ మూవీలో అనమాట మనకి క్లుప్తంగా క్లారిటీగా అయితే పార్ట్ 2 కోసం అనేది బీభత్సంగా అయితే ఎదురు చూస్తున్నాం. కానీ పార్ట్ 2 అయితే ఇప్పుడే రాదు భయ్య. ఎందుకంటే మన ఎన్టీఆర్తో ఒక మూవీ ఉంది, అదే డ్రాగన్ మూవీ. దాని తర్వాత కేజీఎఫ్ పార్ట్ 3 ఉంది. అలాగే అనమాట అజిత్ కుమార్తో ఒక మూవీ అయితే ఉందంట. అయితే ఆ మూవీస్ అన్ని పూర్తయ్యాక మన ప్రభాస్ అన్నతో సలార్ 2 అయితే వస్తుంది. అప్పుడు దాకా అనమాట ఈ మన ప్రభాస్ అనమాట వరుస పెట్టి 3-4 సినిమాలు అయితే ఉన్నాయి. అయితే స్పిరిట్ మూవీ కోసం అయితే బీభత్సంగా ఎదురు చూస్తున్నారంటే ఈ మూవీ కోసం అనమాట దానికంటే ఎక్కువ ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అనమాట. ఆ విధంగా అయితే ఉంది భయ్య ఫోటోలు అనమాట. ఈ ఫోటోలు ఇలా ఉన్నాయంటే మూవీ ఇంకెలా ఉంటుంది, ఎలా వరల్డ్ వైడ్లో ఎంత భారీ కలెక్షన్ వసూలు చేస్తుంది అనేది మతిపోతుంది ఆలోచిస్తుంటే. ఓరి నాయనో నీల్మామ మామూలుడు కాదు. ఇప్పుడు బాహుబలితో మన ప్రభాస్ అన్న ఫేమస్ అయ్యాడంటే ఈ విధంగా యాక్షన్ మూవీస్లో అనమాట మన ప్రభాస్ అని ఈయనే అనమాట కొత్తగా చూపించారు. ఆ రకంగా సలార్ 2 ఉండబోతుంది, ఒక నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. ఒక బీభత్సం, ఒక అద్భుతం చూస్తాం మనం. ఓరి నాయను నీల్మావ మన ప్రభాస్ అన్న వీళ్ళు ఏమేం చేస్తున్నారో, అలాగే మూవీ టీం ఏమేం చేస్తున్నారో అనేది అనమాట ఇప్పుడు దాకా మనకు అర్థం కావట్లేదు. ఈ ఫోటోలు చూశాక ఎవరి మతైనా పోతుంది భయ్య, ఆ రకంగా అయితే ఉన్నాయి. అయితే మన ప్రభాస్ అన్న మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి సలార్ 2 కోసం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.